వెల్కమ్ టు వైఫై మీడియా. ఈరోజు మనం గౌరేలి విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ వచ్చినాం. ఇక్కడ రైతులు వాళ్ళ సమస్యలు ఏంది, కళ్ళాలు అయితే ఒడ్లు పోసారు, మరి వాళ్ళ సమస్యలు ఏంది, ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుంది, వాళ్ళకి ఇంకా ఏ వసతులు కావాలి, ప్రభుత్వం నుంచి ఏమైనా వసతులు కావాలని చెప్పేసి వారమాటలో అడిగి తెలుసుకుందాం. నా నమస్తే, ఇక్కడ యువ రైతున్నాడు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, నా పేరు జగన్, గౌరెల్లి. ఇక్కడ దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ ప్రైవేట్ జాగాలనే మనం విత్తనాలు పోస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఆయన విత్తనాలు మన ఒడ్లు పోయంగానే ఆయన అన్నాడు, ఈసారి పోయకండి, మళ్ళీ వేరే జాగా చూసుకోండి, మేము లేఅవుట్ చేసుకోవాలి, ఈ ప్రైవేట్ జాగాలో మీరు పోయడానికి అది ఉంటుంది కదా, పోయొద్దు ఇక్కడ అని చెప్పేసి ఓపెన్ చేస్తాం. ఇక నెక్స్ట్ టైం ఏంటంటే గవర్నమెంట్ చొరవ వేసుకొని మనకు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కొంచెం షెడ్ విధంగా వేపిస్తే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అడిగే మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే అందులో షెడ్ మాకు కల్పించి మా ఓట్లు పోసుకోవడానికి వీలుగా కల్పించాలని అడుగుతారు. అవునవును. అదేవిధంగా ఇప్పుడు ఒడ్లు చూసుకుంటే క్వింటాలు గవర్నమెంట్ ఏమన్నదంటే మన వరి పండించిన అందరికి కూడా 500 బోనస్ ఇస్తున్నది. ఆ బోనస్ ఇస్తుందా? అదేవిధంగా మీకు క్వింటాలు అమ్మితే ఎంత అమ్ముతారు, ప్రభుత్వానికి ఎంత అమ్ముతారు, మామూలుగా ప్రైవేట్ మిల్లర్లు ఉన్నాయి కదా, ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఒడ్లు అయితే బస్సులలో నింపారు. ఈ రోజు అయితే టోటల్ మొత్తం 2 లారీలు వచ్చినాయి. ఇలా మొత్తానికి మొత్తం లోడ్ అయిపోతాయని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి మన ఒడ్లు అనేది అక్కడ పోతేనే కదా మనకు బిల్లు వచ్చేది. అవును, బిల్లు రావాలి, ఎందుకంటే వర్షం కూడా పడే అవకాశం. ఈసారి బోనస్ అనేది వస్తుందా రాదా అనేది ఈసారి బిల్లుని చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు రైతులు చూసుకుంటే మేము రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి దాని మీద మీ కామెంట్ ఏంటి? రైతు బంధు అంటే చాలా మందికి సరే ఒక 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తా అని కొంతమంది హోల్డ్ చేయడం జరిగింది. సరే, అది మంచి విషయమే. కాకపోతే మాది 2 ఎకరాల పొలం ఉంటుంది. సరే, కనీసం ఆ 2 ఎకరాల పొలం కన్నా రావాలి. మాకు పడలేదు, ఉన్న వాస్తవానికి పడలేదు. కొంతమందికి పడ్డాయంట, కానీ మా సైడ్ అయితే మాకైతే పడలేదు. ఓకే. ఇప్పుడు విత్తనాలు అనేది మధ్య దళారీ వ్యవస్థ ఉంది. ఎవరు విత్తనాలు అమ్ముతున్నారు, వాళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. మాకు ప్రభుత్వమే మంచి మేలు రకమైన విత్తనాలు అమ్మితే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది రాష్ట్రం రైతులు కూడా డిమాండ్ చేస్తారు, మాట్లాడుతారు. దాని గురించి మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతారు? అవునా, 1 ఇయర్ బ్యాక్ నేనే విత్తనాలు తెస్తానికి పోయినుంటే, అయితే అక్కడ ఏమైందంటే విత్తనాలు ఇచ్చాడు, ఇక మేము విత్తనాలు చేసాము. కాకపోతే సగానికి సగం అవి అంటే కల్తీ విత్తనం అనేది అయ్యింది. ఆ విత్తనాలు అవి పట్టించాం. ఒడ్లు పట్టిస్తే మొత్తము సగం నూకలు సగము అది అయిపోయింది. అన్నం వండితే మొత్తం చెదలు అంటే ఎటు పనికి రాకుండా అయిపోయింది. మా ఫాదర్ అంటుండు, ఏం విత్తనాలు తెచ్చినావు, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి విత్తనాలు అంటే. ఆ బిల్లుని పట్టుకొని పోయి ఆయన అడిగితే, ఇదేం లేదు, మాకు డిస్ట్రిబ్యూట్ ఎవరైతే చేసిరో వాళ్ళని పోయి అడుగుపో అని ఒక బిల్లు రిసిప్ట్ ఇచ్చి ఇచ్చిండు. ఆయనకు ఆ నెంబరుకు ఆయనకు ఫోన్ చేసి ఏమంటుండో, మాకు సంబంధం లేదు, ఆల్రెడీ మీ లెక్క చాలా మందికి అమ్మినా, మీరే అడుగుతారు, నేను ఇచ్చినవి మంచిగా ఇచ్చిన, మీరే అడుగుతారు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు, అది మీరేదో కావాలని అడుగుతున్నట్టు అని ఆయనే మళ్ళీ దబాయించడం స్టార్ట్ చేసి ఉల్టా మాట్లాడుతున్నాను. ఇక మనమే ఒకళ్ళమే సమస్యనా అని నేను క్వశ్చన్ మార్క్ అయిపోయినా. ఆ టైంలో ఏం చేయాలి, గవర్నమెంట్ చొరవ తీసుకొని కొంచెం విత్తనాలు వాళ్ళే సప్లై చేస్తే బాగుంటది. ఈ దళారీ వ్యవస్థలో కొంచెం లోటుబాట్లు మామూలుగా కల్తీ లేదు, చాలా కల్తీ వస్తున్నాయి విత్తనాలు. ఈ 2-3 సంవత్సరాలు ఇంకా విత్తనాలు ఇస్తారు, అర్థమని విత్తనాలు ఇస్తారు. ఈ 2-3 ఏళ్ళ 5-6 ఏళ్ళ. అంటే మీరు రైతుల పక్షాన ఏంటంటే వీళ్ళందరూ ఒకే ఒక విషయం ఏంటంటే, రైతులు అందరూ కూడా ఒకటే ఒక విషయం ఏమడుగుతా ఉన్నారంటే, మాకు ఆ విత్తనాలు అనేవి ఇచ్చే వాళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతారు, కాబట్టి మాకు ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఖచ్చితంగా మేలు రకమైన విత్తనాలు, మంచి విత్తనాలు అమ్మితే, మేము ప్రభుత్వం మాకు నేరుగా విత్తనాలు అమ్మితే మాకు దిగుబడి మంచిగా వస్తుంది అని చెప్పేసి మాకు మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వము రైతు డైరెక్ట్ గా ప్రభుత్వం రైతు మేమే ఉండాలి, మధ్య ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండొద్దు అని చెప్పేసి రైతు అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈ ల్యాండ్ చూసుకుంటా ఉంటే ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు వెంచర్ చేసుకొని లేఅవుట్ చేసుకొని అమ్ముతారట. మరి మాకు ఇక్కడ చూసుకుంటే ఒక 20 గ్రామాలు ఉంటుండొచ్చు, 20-25 గ్రామాలు ఉంటాయి, ఇక్కడ రైతులు ఉంటారు. గౌరెల్లి, మాది గౌరెల్లి, మేగూడెం, కుత్లపురం, సరౌండింగ్ ఆచారం, అలాగే తారమత్పేట, ఇక్కడ చుట్టుముట్టు ఊర్లన్నీ ఇక్కడనే వేస్తారనమాట. కాకపోతే కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ లో కొంచెం షెడ్ లాంటివి ఏర్పాటు చేస్తే రైతులకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. ఇప్పుడు రైతులు వీళ్ళు ఏంటంటే ఒకటే ఒక ప్రభుత్వానికి డిమాండ్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటే మేము రైతులము ఇక్కడ 20-25 విలేజ్లు ఉంటాయి, రైతులు ఉంటారు, మేము ఆ ఒడ్లు పండించుకుంటే వర్షాకాలంలో
మాకు ఒడ్లు తడుస్తాయి, మాకు ఒక గోడౌన్ లేదు, ఆ గోడౌన్ కల్పిస్తే మేము అందులో నిల్వ చేసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ ల్యాండ్ మనం వెళ్ళిపోమంటాం, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాకు గవర్నమెంట్ ల్యాండ్ చూసి మాకు ఒక ల్యాండ్ ఏర్పాటు చేస్తే మేము దాంట్లోనే విత్తనాలు ఒడ్లు పండించిన ఒడ్లు వేసుకొని కానీ ఆరవోసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ మాకు వీలుంటది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం అయితే అడుగుతా ఉన్నారు.